అల్లు శిరీష్ బాబు టెడ్డీ అనే సినిమా అయితే మొత్తానికి బడ్డీ అన్న సినిమా అయితే నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. సినిమా గురించి చెప్పుకునే ముందు మన ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బిల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్యూచర్ లో రాబోయే వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ సినిమా గురించి చెప్పాలంటే సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఫేమ్ హై కాస్ట్ లో ఉంది. డబ్బులు ఖర్చు పెట్టి మొత్తం మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంటే ఏం కలర్స్ వాడారు గురు, మామూలుగా లేవు కలర్స్. విజువల్స్ కోసం అయితే ఈ సినిమా ఖచ్చితంగా చూడొచ్చు. ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంది, ఆ నిజంగా అల్లు శిరీష్ గారి కోసం ఇంత ఖర్చు పెట్టారా అనిపించింది నాకైతే చూస్తే. ఒక పబ్ లో ఫైట్ అయితే అదిరిపోయింది. ఓవరాల్ గా సినిమాలో ఎక్కడా కూడా ప్రొడక్షన్ వాల్యూస్ డ్రాప్ అయిందే లేదు. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా వెరీ రిచ్ ఫ్రేమ్స్ అయితే కనబడ్డాయి. దాన్ని ఖచ్చితంగా గ్రీన్ స్టూడియోస్ ను అప్రిషియేట్ చేయాలి మనం. ఇక ఈ సినిమాలో బెస్ట్ క్యారెక్టర్ ఎవరిది అంటే టెడ్డీది అనమాట. టెడ్డీ అయితే ఫుల్ ఆఫ్ ఫన్ మోడ్ లో ఉండిద్ది. దాని ప్రాణం పోతుందని తెలిసినా సరే ఫుల్ ఫన్ మోడ్ లో ఉండిద్ది. పద్దాకా ఏదో ఒక జోక్ ఎవడోడి మీద వేస్తూనే ఉంటది. ప్రతిసారి ఏదో ఒక హీరో డైలాగ్ అయితే రిఫర్ చేస్తూనే ఉంటది. ఫ్రమ్ టైటిల్స్ టు ఎండ్ వరకు కూడా మనల్ని ఎంటర్టైన్ చేసేది టెడ్డీనే. ఈ సినిమా మొత్తానికి మైనస్ ఏంట్రా అంటే హీరోయిన్ అలాగే అల్లు బాబు వీళ్ళిద్దరు కనుక కాకుండా ఇంకెవరైనా ఉంటే సినిమా బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే వీళ్ళిద్దరూ చాలా అంటే చాలా లో యాక్టింగ్ స్కిల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. హీరోయిన్ మేకప్ అయితే కొన్ని చోట్ల వర్స్ట్ కనబడింది నాకైతే. మీరు కూడా చూసినప్పుడు హీరోయిన్ మేకప్ గలీజ్ కనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే ఇంకా ఈ సినిమాలో సాంగ్స్ గురించి చెప్పాలంటే నాకైతే ఏది అంత గొప్పగా నోట్ అవ్వలేదు. సినిమా అంతా కూడా ఒక ఫ్లో లో వెళ్ళిపోతుంటది. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే మనోడేమో పైలట్ కానీ గన్ను తీసి కాల్చే విధానం చూస్తే అది పైలట్ లా ఉండదు. ఏదో స్పై థ్రిల్లర్ తీసినట్టు తీసారు ఫైట్లు మాత్రం. అది ఒక్కటే కాస్త వెరైటీగా అనిపించింది. మిగతాదంతా ఓకే. ఇంకా కొన్నిసార్లు అయితే టెడ్డీ చేసే కామెడీ మనకి రోత పుట్టిస్తుంది. మేబీ దానివల్లే సినిమా పోయింది అనుకుంటా. చాలా కష్టపడినట్టున్నారు సినిమా కోసం కనిపిస్తుంది. కానీ సినిమా అయితే డిసప్పాయింట్ చేసింది. మీరు చూసింటే ఈ సినిమా మీకేమనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. షేర్ చేస్తేనే మన ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవుద్ది.